మళ్ళీ అసలు యాక్టింగ్ వైపు మళ్ళించిన సంఘటన సోమయాజులు గారి శంకరాభరణం సినిమాని విన్నాను. ఏంటి అది ఆ ఇన్సిడెంట్ చెప్పండి. మా ఫాదర్ తహసీల్దార్ అండి. అప్పుడు శంకరాభరణం సినిమా వచ్చి ఒక పెద్ద, మీకు తెలుసు ఎంత క్రియేట్ చేసిందో అదే పెద్ద. మనకు అప్పట్లో ఇప్పుడు హిందీలో షోలే ఎలాగో అక్కడ మనకు శంకరాభరణం తెలుగు. ఆయన డిప్యూటీ కలెక్టర్ సోమయాజులు గారు ఆ టైంకి. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మా ఫాదర్ వాళ్ళు ఏదో ఆఫీస్ నుంచి అన్ని ఊళ్ళ నుంచి పిలిచి ఆయన సన్మానం చేస్తున్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ డిపార్ట్మెంట్ పర్టికులర్గా. ఆ టైంకి ఏలూరు వచ్చారు ఆయన. సో ఏలూరులో ఆయన పిలవడం, సన్మానం చేయడం. ఆ టైంకి నేను ఒక 12 సార్లు చూశాను శంకరాభరణం. నేను పర్సనల్గా ఒకసారి. నేను స్కూల్లో ఉన్నానండి, 9th or 8th సంథింగ్, మేబీ 10th ఆ టైంలో. మా ఊరి నుంచి చుట్టాలు వస్తే ఆయన తీసుకెళ్ళడానికి అలా కలిపి 12 సార్లు అయింది అది. ఎవరు వచ్చినా నేను తీసుకెళ్ళాను కూడా. ఆ సినిమా అలా చూశారు. అక్కడ సినిమా మానేసిన వాళ్ళు కూడా, ముసలోళ్ళు, వాళ్ళు నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు అందరూ వేరే ఊళ్ళ నుంచి వచ్చి ఏదో సినిమా బాగుందని చూడాలంటే వాళ్ళందరినీ తీసుకెళ్ళి అలా 12 సార్లు అయింది. సోమయాజులు గారు అంటే నాకు ఫాదర్ ఇది కాబట్టి నేను కొంచెం స్టేజ్లో పక్కన వింగ్లో చూడవచ్చు అవకాశం అన్నమాట. ఆయన కూర్చుని ఉంటే వచ్చి అందరూ అసలు దేవుణ్ణి చూసి ఊగిపోయి ఏడ్ చేసి కాళ్ళ మీద పడిపోతున్నారు. అంటే ఒక భగవంతుని ఫీలింగ్. సో అక్కడేదో నాకు స్ట్రైక్ అయింది. ఒక సినిమా ఒక యాక్టర్గా ఎంత పాపులర్ అంటే మనసును దోచేయడం అంటారు, ఒక భగవంతుల్లో చూశారు అది. సో అది నాకు స్ట్రాంగ్గా అప్పటి నుంచి యాక్టర్ అవ్వాలనుకున్నాను. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందంటారా? ఒక ఆర్టిస్ట్ని చూసి జనాలు అంతగా పిచ్చిగా చూసేంత లేదు కదా. ఇప్పుడు ఏదో నచ్చుతారు, అంతే నచ్చుతారు. అప్పట్లో ఓన్లీ సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అందరికీ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సూపర్ హిట్ సినిమాలు, ఇప్పుడు అప్పట్లో ఆడిన సినిమాలు ఇప్పుడు చూసి నవ్వుకుంటాం. ఈ సినిమాలు చూసేసారా అంటారు ఇప్పుడు ఈ జనరేషన్ చూసి. మాకు అప్పట్లో అదే దిక్కు. ఒక సినిమా ఫ్రైడే రిలీజ్ అయింది, నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ తప్పించి టీవీ కానీ లేకపోతే సీరియల్స్ ఇంత ఎక్స్పోజర్ లేదు, నెట్టే లేదు. సో ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా. అంటే ఇప్పుడు కూడా కొంతమంది పిచ్చిగా హీరోల విషయంలో కావచ్చు, హీరోయిన్స్ విషయంలో, అది మామూలు పిచ్చి ఉందండి. అది ఫ్యాన్ అసోసియేషన్ లాగా అందరూ. అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అలాంటి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే అంత పిచ్చిగా అభిమానించే దాని మీద మీ అభిప్రాయం? అభిమానం ఉండొచ్చు, తప్పేం లేదు. ఎక్కడో కనెక్ట్ అవుతాం ఒక పాయింట్లో, ఒక హీరో దగ్గర, ఒక హీరోది లేకపోతే నేను ఇలా ఉంటే బాగుండో లేదా ఏదో విషయంలో ఒక దగ్గర కనెక్ట్ అవుతాం ఒక యాక్టర్కి. అభిమానించవచ్చు, వెళ్ళి సినిమా చూడొచ్చు. అది దానివల్ల ఫ్యూచర్ పాడు చేసుకుని అనేది తప్పది. ఎందుకంటే ఆ హీరో నీ గురించి పట్టించుకోడు. నువ్వు చదువు పాడు చేసుకున్నావా, లేకపోతే ఈ అసోసియేషన్లో ఫైట్ చేసి, లేకపోతే ప్రాణాలు పోగొట్టుకున్నావు, కాళ్ళు ఎరగొట్టుకున్నావా, లేదా ఏం చేసి నీ ఫ్యూచర్ పాడు చేసుకున్నావు అంటే ఎవడో పట్టించుకోడు. అంతే. అదే. సో అభిమానం ఉండడం తప్పలేదు, బట్ అది ఒక లెవెల్లో ఉండడం అనేది కరెక్ట్. నేను ఎప్పుడు ఫస్ట్ చాయిస్ కాదు, సెకండ్ చాయిస్ కానీ థర్డ్ చాయిస్ కానీ. వాడు పలానావాడు బిజీగా ఉన్నాడు, సరే బ్రహ్మాజీ మనకు తెలుసు కదా, బాగా చేస్తాడు కదా, అతను కూడా చూడవాలి. పలానా సినిమాలో అప్పుడెప్పుడో 10 years బ్యాక్ చంద్రలేఖలు కామెడీ చేశాడు కదా, కరెక్టే పెడదామని పెట్టిన